విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని గోస్తాని సాగర్ సంగమం ప్రాంతంలో శివరాత్రి మరునాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా పూర్తయ్యాక త్రివేణి సంగమ నది ప్రవాహాలు సముద్రాల్లో కలుస్తాయని, ఇది కూడా నది సముద్రం కలిసే ప్రాంతం కావడంతో పుణ్యస్థలంగా భావించి భక్తులు పోటెత్తారు. కాగా భీమిలి సాగర్ సంగమం ప్రాంతంలో అర్ధోదయం మహోదయం పేరుతో జరిగే పుష్కరాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది జనం వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అదేవిధంగా జనం పెద్ద సంఖ్యలో ఇక్కడ సముద్ర స్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు, మున్సిపల్ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు కూడా వచ్చి ఇక్కడ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి పుణ్యదినం సందర్భంగా భీమిలి సాగర్ నదీ సంగమ స్థలంలో ఇవాళ జనాలు పోటెత్తారు. ఏ సంవత్సరం రానంత జనం ఇవాళ ఇక్కడ సముద్ర స్నానాలు చేయడానికి రావడం ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు అంటే కుంభమేళా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే కుంభమేళా స్థానానికి వెళ్ళలేని వాళ్ళు ఆ నదులన్నీ కలిసి ఈ సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఇవాళ ఈ సముద్రంలో స్నానం చేస్తే కుంభమేళాలో స్నానం చేసిన పుణ్యం కూడా దక్కుతుందని చాలామంది ఆ ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, స్కూళ్ళన్నీ సెలవులు ఇవ్వడంతో కుటుంబాలతో, పిల్లలతో వచ్చి స్నానాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇవాళ స్కూళ్ళు ఉన్నట్టుగా అయితే ఇవాళ ఆ స్కూల్ పిల్లలు పంపించడం, తల్లిదండ్రులు బిజీగా ఉండేవాళ్ళు. కానీ స్కూల్ సెలవులను ఈ జనం పెరగడానికి ఒక కారణమైంది, కుంభమేళా ఒక కారణం. అందుకనే ఇవాళ మధ్యాహ్నం నుంచి జనం ఇంకా జనం వస్తూనే ఉన్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. దీనికి భీమిలిలో ఎప్పుడు ఈ జనం ఇలాగ అర్ధోదయం మహోదయానికి రావడం చూసాం. అదేవిధంగా ఇవాళ మహాశివరాత్రి స్థానాలకు రావడం అన్నది విశేషమైన విషయం. అర్ధోదయ మహోదయ ముహూర్తం రాష్ట్రంలో ఒక్క భీమిలిలోనే పడుతుంది కాబట్టి జనం వచ్చేవారు. 1,00,000 మంది, 2,00,000 మంది, 5,00,000 మంది కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంతమించి ఇవాళ కూడా 1,00,000 మంది జనం ఇవాళ రావడం అంటే ఈ మహాశివరాత్రి స్థానాలకి దీని ఎఫెక్ట్ అంతా స్కూళ్ళు, ఈ కుంభమేళా తాలూకు ఎఫెక్ట్ ఎలాగైనా స్నానం చేసి వెళ్ళాలనే భావన భక్తుల్లో కనిపిస్తుంది.